వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఇటీవల గ్రేటర్లో జరిగిన జూబుల్ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదే జోష్తో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి 2 దశల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక కారుకు మాత్రం డ్యామేజ్ తప్పటం లేదు. పల్లెపూరులో కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ పెరిగి గ్రామాల్లో హస్తం జెండా రెపరెపలాడింది. అదీకాక ఆ పార్టీ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తే గ్రామానికి సరిపడా నిధులు వస్తాయనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన అభ్యర్థులను చాలా చోట్ల గెలిపించారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల తన సత్తా చాటింది. కానీ బీజేపీ మాత్రం 3వ స్థానానికి పరిమితమై ఒక్కబారులా పడింది. 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85.86% పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28% పోలింగ్ రాగా 2వ విడతలో 1.58% ఎక్కువగా వచ్చింది. నిజమైన ప్రజాస్వామ్యం గ్రామాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా మేలు చేస్తుంది. వారి కోసం ఉచిత బస్సు పథకం, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలు అమలు చేసి ఆదుకుంటుంది. అందువల్ల మహిళలు ఆ ప్రయోజనాలు పొందుతూ ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% పోలింగ్ నమోదైంది. అయితే 29 జిల్లాల్లో 80%కి పైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల మాత్రం చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. 2వ విడతలో 415 సర్పంచ్, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కొన్ని చోట్ల నామినేషన్లు రాలేదు. మరికొన్ని చోట్ల ఎన్నికల్ని ఆపారు. ఇంకొన్ని చోట్ల 1-2 ఓట్ల తేడాతోనే విజయాలు నమోదయ్యాయి. ఏకగ్రీవాలతో కలిపి అధికార కాంగ్రెస్ 2,497 స్థానాలు గెలిచింది. అంటే సుమారు 51.9% గెలిచినట్లయింది. బీఆర్ఎస్ 1,191 స్థానాలు సాధించింది. తద్వారా 27.5% దక్కించుకున్నట్లయింది. బీజేపీ 257 స్థానాలకే పరిమితమైంది. తద్వారా 6.2% సాధించినట్లయింది. ఇక ఇతరులు 578, 14.48% స్థానాలు సాధించారు. మొదటి విడతలో కాంగ్రెస్ 2,425, బీఆర్ఎస్ 1,168, బీజేపీ 189 స్థానాలు గెలుచుకున్నాయి. 2వ విడతలోనూ కాంగ్రెస్ అదే జోరు కనబరిచింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటుంది. ప్రతిపక్ష స్పేస్ని బీఆర్ఎస్ పొందుతుంది. ఇది బీజేపీకి షాకింగ్ విషయం. అంటే కాంగ్రెస్ సర్కార్ నచ్చకపోతే ప్రజలు ఎంచుకునేది బీఆర్ఎస్నే అనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం మారితే వచ్చే సర్కార్ బీఆర్ఎస్ అనే సంకేతాలు ఇక్కడున్నాయి. ఇది కమల్నాథులకు ఒకంత షాక్ విషయమే అని చెప్పాలి. 3వ విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి. ఈ ఎన్నికలు పార్టీలకు గ్రామీణ రాజకీయాల్లో బలాన్ని చాటే అవకాశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.